ఈ ముఖ్యమంత్రి ఏమన్నా సహాయం చేసినాడా అని చెప్పి నేను అడుగుతాను. ఏమీ చేయలేదు. కానీ నా వాళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే నా వాళ్ళు అంటున్నారు, కానీ సహాయం చేసే దాంట్లో మాత్రం ఎవరు కూడా ఆయనకు సాటి. ఎందుకంటే చెప్పిన మాట నిలబెట్టుకోలేనటువంటి మనిషి ఎవరు అంటారంటే ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఆ రోజుల్లోన నేను అన్ని చేస్తాను మీ పక్షపాతిని అని చెప్పి ఈరోజు ఒక్కటైనా చేస్తారా? అంత దూరం ఎందుకు పోతారయ్యా? కనీసము అంటే ఎంతో వెనుకబడినటువంటి ప్రాంతాలు ఇవన్నింటినీ కూడా కనీసం కరువు మండలాలుగా ఇప్పుడున్నటువంటి ఈ మంత్రి కరువు మండలాలుగా ప్రకటించినారా? ఒక్క తన నియోజక అంటే తన మండలం మాత్రమే, బేతంచెర్ల మండలం మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించుకున్నాడు. మిగతా రెండు ఏం పాపం చేసినాయా? పాపం చేసినాయా లేకుంటే మీరు ఏమన్నా ఆయనకు దూరమైనారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు అసలు నేను 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి 5 ఏళ్ళు అపోజిషన్, అప్పుడు కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నారు. అప్పుడు కూడా మేమిద్దరం కలిసి ఈ కరువు మండలాలు ఖచ్చితంగా కూడా వీళ్ళు వెనకబడినటువంటి మాకంతా కూడా వర్షం పైన ఆధారపడి ఉన్నాము. వర్షం రాలేదు, మా మండలాన్ని ఖచ్చితంగా కరువు మండలాలు చేయాలని చెప్పి ఆ రోజు మేము ప్రతి సంవత్సరం కూడా మీకు అందరికి కూడా ఆ రోజు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము తీసుకొచ్చిన ఘనత మాదే అని చెప్తున్నాను. ఈరోజు నువ్వు వచ్చి ఈరోజు 4 మాటలు చెప్పి నేను కరువు మండలాలుగా ప్రకటించిన పోనీ అదే బేతంచెర్ల మండలాలను అడుగుతున్నాను. కరువు మండలానికి డబ్బులు వేసినాను అంటున్నారు. మళ్ళీ వేసినప్పుడు వచ్చినాయా డబ్బులు? అన్ని కల్లిబొల్లి మాటలు. ఎందుకంటే బటన్ నొక్కినా అంటే ఎక్కడ నొక్కుతున్నారు? బటన్ ఎవరికి నొక్కుతున్నారు బటన్? నీకు తెలిసినట్టు కూడా నాకు తెలియజేస్తుంది. మరి మళ్ళీ మాట్లాడదాం. ఎందుకంటే ఈరోజు ఆయన చెప్పేటువంటి కూడా బూటుగా మాటలే. ఈరోజు చేస్తున్న పని నిజంగా కూడా ప్రతి ఒక్క మనిషికి ప్రయోజనకరమైన పని ఏమైనా చేస్తున్నాడంటే ఏమి చేయట్లేదు. ఆయన ఎంతసేపు ఉన్నా కూడా తన జోబులు నింపుకుంటున్నాడే తప్ప మిమ్మల్ని ఎవరిని కూడా పైకి తీసుకురాలేదు. కనీస అవసరాలు మీకు కావాల్సినటువంటి సబ్సిడీ కింద ఒక ఎరువులు కానీ లేకుంటే విత్తనాలు కానీ ఏదన్నా ఇస్తున్నాడంటే ఏది లేదు. కానీ ఇప్పుడు సూపర్ 6 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ప్రతి ఒక్క ఇంట్లోన ఒక ఆడపిల్ల 18 ఏళ్ళు నిండిన ఆడపిల్ల అయినా సరే, కోడలైనా సరే, అదేవిధంగా అత్త అయినా సరే, తల్లి అయినా సరే, ఎవరికైనా కానీ ప్రతి నెల కూడా 1500 వాళ్ళకి ఇస్తున్నారు. ఎందుకంటే మీ మీద ఆధారపడకూడదు. ఇక్కడ ఎవరు ఆడవాళ్ళు లేరు కాబట్టి నేను చెప్తున్నా మీకు, మీ మీద ఆధారపడకూడదు అని చెప్పి మా ఆడవాళ్ళకి ఇస్తున్నారు అనేది ఖచ్చితంగా కూడా నేను చెప్పగలుగుతున్నాను. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వము తల్లికి వందనం అని చెప్పి మనం ప్రతి ఒక్క ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా ప్రతి సంవత్సరం 15,000 వేస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒకరికే వేస్తుంది. ఒకరికి వేసేటప్పటికి మనం ఆ ఒక్కరిని చదివించినామంటే పెద్ద అయినాక వీడిని అడుగుతాడు, ఏం మాకు ఎందుకు మమ్మల్ని చదివిలేదు అని. అయ్యా మా దగ్గర సంపాదించుకొని రావడానికి మేము కష్టపడి పనిచేయాల్సిందే, ఒక్కరికైతే ఏదో గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి చదివించినాము అని చెప్తారు. కానీ అక్కడ ఏమైతుందంటే ఆ పిల్లలకి మనం ఈష పడి పిల్లలు కొట్లాడుకునే స్థితికి తీసుకొస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి.